నమస్కారం. శ్రావణ మాస ప్రత్యేకం శక్తి దర్శనం కార్యక్రమానికి స్వాగతం. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాత. ఆ కరుణా తరంగిని భక్తజన సంరక్షిణి. అందుకే ఒక్కో క్షేత్రంలో ఒక్కో అవతారంలో వెలసి పూజలు అందుకుంటోంది. అటువంటి దివ్యధామాల్లో విశిష్టమైనది భాగ్యనగరంలోని బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ క్షేత్రం. కోరిన కోర్కెలు తీర్చే కరుణాతరంగినిగా ఖ్యాతిగాంచిన బల్కంపేట శ్రీ ఎల్లమ్మ ఆలయ వైభవాన్ని నేటి శక్తి దర్శనంలో వీక్షించి తరిద్దాం. సర్వాభీష్ట వరప్రదాయినిగా అనంత కోటి దివ్య ప్రభలతో కాంతులీనుతూ భక్తులను అనుగ్రహిస్తున్న జగజ్జనని బల్కంపేట ఎల్లమ్మ. ఎల్లరకు అమ్మ కనుక ఈ తల్లి ఎల్లమ్మగా పూజలందుకుంటోంది. హైదరాబాద్లోని బల్కంపేట ప్రాంతంలో అమ్మవారి నిలయానికి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కొంగు బంగారమైన ఆ తల్లిని పూజించి తరిస్తుంటారు. మహావిద్యాం మహామాయా మహాశక్తి మహాప్రదం భక్తానామిష్టధాత్రించ రేణుకాంబామహం భజే. సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన భాగ్యనగరంలో ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలున్నాయి. ప్రత్యేకించి నగరానికి నలుదిక్కులా అమ్మవార్లు వెలిసి పూజలందుకుంటున్నారు. అలాంటి మహిమాన్విత ఆలయాల్లో ప్రసిద్ధిగాంచిన క్షేత్రం హైదరాబాద్ సనత్ నగర్ పరిధిలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం. పరమేశ్వరి ప్రత్యక్ష స్వయం వ్యక్త రూపిణిగా కొలువై ఉన్న ఈ దివ్య నిలయం భక్తుల పాలిట కల్పవృక్షంగా గోచరిస్తుంది. ఆకాశమే అనునిత్యం ఛత్రంగా నిలిచినట్లుగా అమ్మవారి ఆలయ గోపురం దర్శనమిస్తుంది. గోపుర ప్రాకారానికి ఇరువైపులా అమ్మవారి వివిధ అవతార స్వరూప ప్రతిమలు భక్తులను మరింత భక్తి పరవశుల్ని చేస్తాయి. బంగారు తల్లి సేవకి తరలి రండి భక్తులందరూ. బంగారు తల్లి సేవకి తరలి రండి భక్తులందరూ. మందార మనసులకను విందారగ సేవ జేయ తరలి రండి భక్తులందరూ. మందార మనసులకను విందారగ సేవ చేయ తరలి రండి భక్తులందరూ. బంగారు తల్లి సేవకి తరలి రండి భక్తులందరూ. బంగారు తల్లి సేవకి తరలి రండి భక్తులందరూ. మందార మనసులకను విందారగ సేవ జేయ తరలి రండి భక్తులందరూ. మందార మనసులకను విందారగ సేవ చేయ తరలి రండి భక్తులందరూ. అనునిత్యం భక్తజనులతో అలరారే అమ్మవారి దివ్యధామం ఎన్నో మహిమలకు నెలవు. అమ్మవారు ఇక్కడ స్వయంభూమూర్తి గనుక ఎంతటి కోర్కెనైనా ఇట్టే తీరుస్తారని ప్రతీతి. అందుకే నగరవాసులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తూ ఉంటారు.
బల్కంపేట ఎల్లమ్మ స్వయం శక్తిమూర్తి. భూ ఉపరితలానికి 10 అడుగుల దిగువన స్వయంభూమూర్తిగా అమ్మవారు ఆవిర్భవించారు. అమ్మవారి మూలస్థానం నుంచి ప్రతినిత్యం జలధార ప్రవాహం ఇక్కడ మరో వైశిష్ట్యం. అందుకే ఈ అమ్మను రోగాలు హరించే జలదుర్గాదేవిగా భక్తులు కొలుస్తూ ఉంటారు. ఆ చల్లని తల్లి దర్శన భాగ్యాన్ని మనము పొందుదాం. బల్కంపేట రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అడుగుపెట్టిన భక్తులకు ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారు సకల శక్తి స్వరూపిణి అనేందుకు నిదర్శనంగా అష్టాదశ శక్తిపీఠమూర్తులు దర్శనమిస్తాయి. 18 శక్తిపీఠాల్లో కొలువై ఉన్న అమ్మవార్లు ఇక్కడ ఒకే చోట కొలువై ఉండటం విశేషం. ఇక గర్భాలయంలో కొలువై ఉన్న రేణుకా ఎల్లమ్మ దర్శనం భక్తులను తన్మయానంద భరితుల్ని చేస్తుంది. మరే క్షేత్రంలోనూ కానరాని విధంగా ఇక్కడ అమ్మవారు స్వయం వ్యక్త శయనిరూప దుర్గాదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారి మూల విరాట్టుకు ఎగువ పీఠంపై ప్రతిష్ఠిత మూర్తి దర్శనమిస్తుంది. पश्यदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं भैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पूष्य पृथ्वी बहुला न उर्वी भवातोकायतनयाय शम्योः विश्वानि नो दुर्गः जातवेदः सिन्धुन्न नावादुरितातिवर्षि अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यभिता तनूना. బావిలో ఉద్భవించినందువల్ల ఈ రేణుకా ఎల్లమ్మకు జలదుర్గాదేవి అని పేరు. యుగాల నుండే స్వయంభూగా వెలిసిన అమ్మకు 1919లో నిజాం సంస్థానంలోని రాజా శివరాజ్ బహదూర్ ఆధ్వర్యంలో ఆలయ పునఃనిర్మాణం జరిగింది. అమ్మవారి శిరస్సు వెనుక ఉన్న నూతి నుంచి వచ్చే నీటిని భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. రోగ నివారిణిగా, సంతాన ప్రదాయినిగా, కష్ట నివారిణిగా ఈ జలతీర్థం ప్రసిద్ధిగాంచింది. అమ్మవారి ఆలయానికి పక్కగా పోచమ్మ అమ్మవారు కొలువై ఉంది.
ఈ అమ్మవారిని క్షేత్రపాలినిగా వ్యవహరిస్తారు. హరిద్రావరణ వికసిత వదనంతో దర్శనమిచ్చే పోచమ్మ తల్లి రేణుకా ఎల్లమ్మకు సమాంతరంగా పూజలందుకుంటోంది. ఈ అమ్మవారిని శీతలాదేవిగా కూడా వ్యవహరిస్తారు. పసుపు కుంకుమలు పచ్చని సీరలు నీకమ్మో ఎల్లమ్మ, పసుపు కుంకుమలు పచ్చని సీరలు నీకమ్మో ఎల్లమ్మ, పగిడి గాజులు ఎండి కిరీటం నీకమ్మో ఎల్లమ్మ, పగిడి గాజులు ఎండి కిరీటం నీకమ్మో ఎల్లమ్మ, డమడమ తప్పుల్లా దండిగా పూజలు నీకమ్మో ఎల్లమ్మ, డమడమ తప్పుల్లా దండిగా పూజలు నీకమ్మో గల్ 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 గజ్జెల్లా భక్తుల కొలుపులు నీకమ్మో ఎల్లమ్మ, గల్ గల్ గజ్జెల్లా భక్తుల కొలుపులు నీకమ్మో ఎల్లమ్మ, తిరిగల్ల మా తల్లి ఎల్లమ్మ, చిత్రాల దొరసానివే ఎల్లమ్మ, శరణంటే కరుణించే ఎల్లమ్మ, శక్తి స్వరూపినివే ఎల్లమ్మ. ఈ ఇద్దరు అమ్మవార్లతో పాటు ఇదే ఆలయంలో నాగదేవత కూడా నిత్యం పూజలందుకుంటోంది. నాగదోషాలతో సతమతమయ్యేవారు, అకాల కష్టాలకు గురయ్యేవారు ఈ అమ్మవారిని దర్శిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. రేయి పడగల నీడలో రేయి పగలు జగములన్నీయు కాపాడు జనని నీవు, లోక కళ్యాణకారిణి శ్రీకరి ఇలా సకల జనులకు సగవే శాంతి సుఖము. ఎంతటి కష్టమైనా బల్కంపేట ఎల్లమ్మని దర్శించినంతనే తొలగిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రత్యేక పర్వదినాలతో పాటు ఆది, మంగళ, శుక్రవారాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ఈ క్షేత్రంలో రాహుకాల పూజలు అత్యంత ప్రత్యేకం. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. బల్కంపేట ఆలయంలో రేణుకా ఎల్లమ్మ ప్రధాన దేవతగా పూజలందుకుంటున్న ఇక్కడ పోచమ్మ తల్లి కూడా కొలువై ఉన్నందున ఈ సన్నిధి ఎల్లమ్మ పోచమ్మ ఆలయంగా ఖ్యాతిగాంచింది. ఇతర ఆలయాలకు భిన్నంగా ఇక్కడికి వచ్చే భక్తులు ఏడాది పొడవునా అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. పూనకాలతో ఊగిపోతూ ఆ కరుణాంతరంగిణి శరణు వేడుతారు. ఎవరని కొలుతుము ఏమని పిలిచేము, మహిలో వెలసిన మహాశక్తి నీవమ్మ, జగముల నేలే జయదుర్గ నీవమ్మ, ఎవరని కొలుతుము ఏమని పిలిచేము. సకల మాతృకవైన సర్వాత్మికవు నీవు, అభవుని తనువున అర్ధభాగము నీవు. ఈ క్షేత్రంలో ప్రతి శుక్రవారం రాహుకాల పూజలు చేయిస్తే సంతానం లేని వారికి తప్పక సంతానం కలుగుతుందని ప్రతీతి. అందుకే ప్రతి ఆది, మంగళ, శుక్రవారాల్లో అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరుతారు. పెద్ద ఎత్తున కుంకుమార్చనలు చేయిస్తారు. వివాహయోగం కోరే యువతులు నిమ్మదీపాలు వెలిగించి తమ కోరికను విన్నవించుకుంటారు. మనస్ఫూర్తిగా పూజించినంతనే అనుగ్రహించే వరాల తల్లిగా ఎల్లమ్మ తల్లి ప్రసిద్ధిగాంచింది. ముత్తైదు భాగ్యాలు ముక్తి పద సోపానాలు, ముత్తైదు భాగ్యాలు ముక్తి పద సోపానాలు, చిరునవ్వులు చిందించి వరమొసగే వరదాయిని చరణములే శరణములంటూ, చిరునవ్వులు చిందించి వరమొసగే వరదాయిని చరణములే శరణములంటూ. ప్రత్యేకించి వసంత, శరన్నవరాత్రుల సమయాల్లో అమ్మవారిని దర్శించి సేవించిన వారికి ఎంతటి కష్టమైన కోరికైనా నెరవేరుతుందని ప్రతీతి. అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం. అమ్మ పరమేశ్వరి వే మాత, అఖిలాండేశ్వరి వే మాత, ఆది పరాశక్తి వే తల్లి, జయ జగదీశ్వరి వే.
కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లే బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహిస్తారు. అమ్మవారికి వసంత నవరాత్రులు, శరన్నవరాత్రుల సమయంలో ప్రత్యేక పూజా కైంకర్యాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వచ్చే తొలి మంగళవారం రోజున వార్షిక కళ్యాణోత్సవాన్ని నేత్రానందభరితంగా నిర్వహిస్తారు. ఆ వేడుకను వీక్షించాలే కానీ మాటల్లో వర్ణించడం అసాధ్యం. అనునిత్యం ఆధ్యాత్మిక శోభతో అలరారే ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాసంలో వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. భాగ్యనగరంలోని అన్ని అమ్మవార్ల ఆలయాల్లో బోనాల జాతరలను నిర్వహిస్తారు. కానీ బల్కంపేట అమ్మవారి ఆలయంలో మాత్రం కళ్యాణ బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుపుతారు. ఆషాఢమాసంలో వచ్చే తొలి మంగళవారం రోజున రేణుకా ఎల్లమ్మ, జమదగ్ని స్వామివార్ల కళ్యాణోత్సవం నేత్రానందభరితంగా జరుగుతుంది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. మరుసటి రోజున విద్యుత్ దీపకాంతి వెలుగుల నడుమ భక్తజనులు జేజేలు పలుకుతుండగా అమ్మవారి రథోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. చల్లని తల్లి ఆశీర్వాదం కోసం బారులు తీరుతారు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకే తవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ కే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఛణ 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 ఛణు హింకృత నూపుర సింజిత మోహిత భూతపతే నటిత నటార్థ నటీ నటనాయక నాటిత నాటక నాట్యరతే పదనత పాలిని భాల విలోచని పద్మ విలాసిని విశ్వధురే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కలమురళీరా
నవవాదిత కూజిత కోకిల మంజుల మంజులతే మిళిత మిళియుద మనోహర గుంపిత రంజిత శైలని గుంజగతే మృగగణ భూత మహాశబరీ గణ రింగణ సంభృత కేళి భృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే ఇప్పటి వరకు బల్కంపేట ఎల్లమ్మ క్షేత్ర వైభవాన్ని దర్శించుకున్నారు కదా. ఆ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలతో పాటు మీకు కూడా ఆ అమ్మ దర్శన భాగ్యం కలగాలని ఆశిస్తూ రేపటి మరో శక్తి దర్శనంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాత. ఎంతటి కష్టమైనా బల్కంపేట ఎల్లమ్మని దర్శించినంతనే తొలగిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారి మూలస్థానం నుంచి ప్రతినిత్యం జలధార ప్రవాహం ఇక్కడ మరో వైశిష్ట్యం. శక్తి దర్శనం బుధవారం సాయంత్రం 5:30 నిమిషాలకు.